వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్తూపంపై పుష్పగుచ్చం ఇచ్చి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుప్పం కొత్తపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. కాలినడకన తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ కుటుంబం. బిజ్పూల్ పోలీసింగ్ లో భాగంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించిన రాచకొండ కమిషనర్. ఇల్లందులో నిరుపయోగ సింగరేణి ఓసీ నుంచి హైడ్రో పవర్ జనరేషన్. సీఎండీ బలరాం. మంచిర్య డ్యాం ప్రాజెక్టును సందర్శించిన ఐఏఎస్ల బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే, తుంగ తీరంలో ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ సప్త రాత్రోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు పిలుపునిచ్చారు. బుధవారం శ్రీమఠంలో విలేకరులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 24 వరకు జరిగే ఆరాధన ఉత్సవాలు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున 18న గోపూజ, అశ్వపూజలు చేసి ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయని అన్నారు. లక్ష్మీ పూజ, ధ్యాన పూజలు, యోగీంద్ర కళా మంటపాలతో జ్యోతిని వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. 19న శకతోత్సవం, రజత మండపోత్సవం, 20న పూర్వ ఆరాధన, 21న శ్రీ రాఘవేంద్ర స్వామి సచివ బృందావన ప్రవేశం చేసిన రోజు సందర్భంగా మధ్యారాధన వేడుకలు పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష క్షీరాభిషేకం, ఫల పుష్పాభిషేకం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 22వ తేదీన ఉత్తరార్ధన సందర్భంగా శ్రీమఠం దగ్గర నుంచి గ్రామ పురవీధిలో అశేష భక్తజనం మధ్య మహారథోత్సవం ఊరేగింపు ఉంటుందని తెలిపారు. సాయంత్రం మఠం బయట ఉన్నటువంటి యోగీంద్ర సభా మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన, సంగీత కార్యక్రమం, రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి, మఠం యొక్క ప్రతిష్ఠిత ప్రశస్తి అయినటువంటి రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి ఈ నెల పూర్వారాధన రోజు 20వ తారీఖు జరుగుతుంది. కర్ణాటకకు చెందినటువంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు మరియు వైద్య సంస్థలైనటువంటి BJS దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాశ స్వామీజీ గారికి మరియు మన రఘుపతి ఉపాధ్యాయ అయినటువంటి గొప్ప పండితులకు, అలాగే కాశీ బెనారస్ చెందినటువంటి బ్రజభూషణ ఓజా అనేటువంటి వ్యాకరణ పండితులకు, వారు విశ్వనాథ దేవాలయం యొక్క ట్రస్టీగా కూడా ఉన్నారు, వారికి రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి అనేటువంటిది జరుగుతుంది. వివిధ గ్రంథాల ఆవిష్కరణ మరియు వివిధ గణ్య వ్యక్తులకు సన్మాన కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క మఠం ఖర్చులతో నిర్మించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఇనాగ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు రేపు మఠం వెనక భాగంలో నూతనంగా నిర్మించినటువంటి వివిధ పీఠాధిపతులు ఇక్కడ విచ్చేసినటువంటి అతిథ పీఠాధిపతులకు వసతికి అనుకూలంగా ఉండేటువంటి గురునివాస్ అనే పేరుతో బెంగళూరుకు చెందిన భక్తుల విరాళాలతో వారే నిర్మించినటువంటి ఈ భవనాన్ని ఈరోజు మరియు రేపు మనం ఉద్ఘాటిస్తున్నాం. అలాగే మఠం యొక్క శిలామంటపానికి సంబంధించినటువంటి బంగారు తొడుగులను చేశాము. అది ముందు భాగంలో, తూర్పు భాగంలో ఇప్పటికే అది పూర్ణమైంది. దాన్ని ఆరాధన పూర్వభాగంగా దాన్ని విడుదల చేస్తున్నాం. ఇంకా పని కూడా అలాగే కొనసాగుతూ ఉంది. ఇది భక్తులే స్వయిచ్ఛతో వారే చేయిస్తున్నటువంటి ఇది తొడుగులు, మఠంతో ఇది చేసేటువంటిది కాదు. అలాగే ఈ యొక్క కారిడార్ పొడిగింపు అనేటువంటిది చేసి తూర్పు భాగంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్లో మనం ఇప్పటికే దాన్ని చేశాము. అది కూడా ఆరాధన పూర్వభాగంగా ఉద్ఘాటన అనేటువంటిది జరుగుతుంది. ఇక మంత్రాలయం ప్రధాన కూడలిలో
రాఘవేంద్ర సర్కిల్ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ నూతనంగా శిలామండపం మరియు అక్కడ ఇంకా సువ్యవస్థితంగా సర్కిల్ నిర్మించడం జరిగింది. దానికి బంగారు తాపినటువంటి గోపురాన్ని కూడా ఈరోజు రేపు లోపల దానికి అమర్చేటువంటి వ్యవస్థను చేస్తున్నాం. ఇది మఠం తరఫున చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం. ఇదే కాకుండా భక్తుల రాకకు కొన్ని అదనపు మరుగుదొడ్లను కూడా ఇక్కడ మనం నిర్మించాం. తాత్కాలికంగా ఆరాధన కొరకు కొంత వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్ల స్థాపన అనేటువంటిది పరిమళ స్కూల్ ప్రాంతంలో, నదీ తీరంలో, అలాగే బస్టాండ్ దగ్గర ఇంకా కొన్ని చోట్ల చేస్తున్నాం. వాహనాల నిలుపుదలకు మన మఠానికి ఇప్పటికే చెందినటువంటి R&B కాంపౌండ్లో మరియు నదీ తీర ప్రాంతంలో, అలాగే మన హెలిప్యాడ్, పరిమళ స్కూల్ తదితర స్థలాల్లో వాహనాల నిలుపుదలకు మనం ఏర్పాట్లు చేశాము. ఇంకా శీఘ్ర దర్శనానికి వయోవృద్ధులకు, దివ్యాంగులకు శీఘ్ర దర్శన వ్యవస్థ అనేటువంటిది చేశాము. ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ. సంగారెడ్డి మండలం కల్పగూర్ మంచిర డ్యాంను ఐఏఎస్ బృందం సందర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ లీలానందన్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సౌభాగ్య మిషన్ పనులు పరిశీలించుకు వచ్చారు. దీంతో బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వాల్లూరుతో కలిసి లీలానందన్ బోట్లో మంచిర ప్రాజెక్టు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన ఐఏఎస్ల బృందం సభ్యులు పాల్గొన్నారు. Good morning all. My name is Srikanth. I am a district forest officer from Tiruvarur district in Tamil Nadu. I have 3 Ramsar sites in my district from Nigeria. So over 300 plus species have been reported. In that 116 are migratory species. And place, every lake is filled with migratory ducks during the migratory season. After March, after October, November, you will see in good numbers. Red crest report. Anyway, the little grapes and yellow and babbler, the resident bird which you see them in good numbers. Probably you'll have a better idea once you see the signs. Species of Katla, Rohan, Brigada, and as well as Cyprinus carpio. And yeah, there are about 57 species in this Mandira reservoir, which belongs to 42 genera and 20 families and 11 orders. And mostly of these. This is oldest one, sir. That is constructed during 85 completion. 85. And this one? Weavers, Bengal weavers, streak weavers, pie weavers, all 3 weavers in place. Buntings, this is another very highlight feature, red-headed bunting and black-headed bunting. They come in thousands during winter. In the surrounding areas, there is a lot of paddy field. And you see those breeding bios. Let me focus on
ఎయిర్ వాటర్ అక్కడ ఎయిర్ ఫామ్ అవుతాయి కదా, ఎయిర్ హీటర్. స్వాతంత్ర సమరయోధుల కన్న కళలకు సహకారం అందిస్తూ చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని, భారతీయులందరూ కలిసికట్టుగా దేశాభివృద్ధికి అడుగులు వేయాలని, అమరవీరుల స్మృతిని కొనసాగించాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు సంఖల్బాగ్ భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత నిర్మాణంలో జాతీయ పతాకం పోషించిన పాత్ర అందరిలో స్ఫూర్తి కలగాలని చేపట్టిన ర్యాలీని జాయింట్ కమిషనర్ బాలు నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ మాట్లాడుతూ భారతదేశ అస్తిత్వానికి సంస్కృతి సంప్రదాయాలతో పాటు జాతీయ భావన ఎంతో కీలకమని, జాతీయ పతాకం స్ఫూర్తి అనుక్షణం అందరిలో గుర్తుండాలని కోరారు. ముందుకు రండి సార్, సెంటర్కి వస్తారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, స్టార్ట్ చెప్పినారా? స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భాష్యం స్కూల్ యాజమాన్యానికి, అలాగే రామస్వామి అండ్ వారి ముత్య బృందానికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. 28వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భాష్యం స్కూల్ ఎన్జిఓస్కి, అలాగే ఈ సంస్థల నుంచి వచ్చిన నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో త్యాగమూర్తుల ఫలితం ముందుకు తీసుకెళ్లాలని భాష్యం స్కూల్ విద్యార్థులైనా ఏమి, అధ్యాపకులైతే 28వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భాష్యం స్కూల్ ఎన్జిఓస్కి, అలాగే ఈ సంస్థల నుంచి వచ్చిన నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో త్యాగమూర్తుల ఫలితం ముందుకు తీసుకెళ్లాలని భాష్యం స్కూల్ విద్యార్థులైనా ఏమి, అధ్యాపకులైతే తీసుకెళ్లాలనే విధంగా మీరందరూ కూడా నెక్స్ట్ రానున్న కాలంలో మీ అందరూ మీ స్టడీస్ని నీట్గా కంప్లీట్ చేసుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉంటూ మీరు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడున్న ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సిఏఎస్, అలానే మంచి మంచి పోలీసు, అలానే మిలిటరీకి ఇలా దేశానికి సేవ చేస్తూ కూడా మీ వంతు భాగంగా మీ పేరెంట్స్తో పాటు కూడా ఉంటూ మీరు కూడా మీ ఇంటి దగ్గర అలానే మీ ఇంటి పక్క పరిసర ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఉంచుకునే విధంగా మీరు చెప్పండి. హర్ ఘర్ తిరంగా అని మీరు కూడా నిదానం చేస్తూ మన అందరం ముందుకెళ్దాము. అలానే రేపు బాగా సెలబ్రేట్ చేసుకొని మన దేశభక్తి ఎంత ఉందనేది కూడా మనం చాటించుకోవాలి. సో మీరందరూ కూడా ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి పైన కూడా మీరందరూ కూడా జెండాని ఎగరేస్తూ మన దేశభక్తి చాటాల. సో ముందుగా అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాలనాయక్ గారు, జాయింట్ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ కర్నూలు, మరియు భాష్యం యజమాని సంస్థలు మరియు పిల్లలు, టీచర్లకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరియు డిపార్ట్మెంట్ సభ్యులకి అందరికీ నా నమస్కారాలు.
ముందుగా ఈరోజు మనము అంగరంగ వైభవంగా స్వాతంత్ర వేడుకలను మనం జరుపుకుంటున్నాము. మనము ఈ 3 రోజుల పండుగని మోడీ గారు మనకి ఒక మంచి కార్యక్రమం పండుగలాగా జరుపుకోమనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఈ స్ఫూర్తి అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషిలోకి చొచ్చుకొని వెళ్ళేటట్టు ఈ స్వాతంత్ర వేడుకలని ఘనంగా జరుపుకోవాలని 3 రోజుల నుంచి, అంటే నిన్న, ఈరోజు, రేపు భారీ ఎత్తున మనకి ఇది ఆల్ ఇండియా వైడ్ ఫుల్ ఫ్లెడ్జ్గా జరుగుతుంది. ఎన్నో త్యాగాలకి ఈరోజు మనం ఈరోజు చేసుకుంటున్న పండగ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎంతోమంది, వందలకు వేలకు మంది బ్రిటిష్ నాటి సామ్రాజ్యం వాళ్ళు ఎంతో మంది మన వాళ్ళని తీసుకెళ్ళి చంపి క్రూరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఎన్నో త్యాగాల ఫలం ఈరోజు మనము ఒక పండులాగా అనుభవిస్తున్నాము. ఈ పండుగ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Salami dega Rashtra salute Salami shast రాచకొండ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసులు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజలు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రేరణ కలిగించేలా కమిషనర్ ఈరోజు స్వయంగా ఎల్బీ నగర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ప్రజలతో మమేకమై పనిచేయాలని, వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులో పెట్టాలని ఆదేశించారు. పలు వీధుల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అంతా అవుతున్నారు. 33% వాయిస్ కూడా ఎక్కువ రావాలి. కాలినడకన తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం అలిపిరి కాలినడకన మార్గంలో శ్రీవారి సర్వ దర్శనానికి వెళ్లిన హీరో మహేష్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారా. అయ్యో కూర్చున్నా రాలే.
డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కుప్పం కళాకారుడు పురుషోత్తం ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారతదేశం తరపున సత్తా చాటిన వారిని విద్యార్థులు యువత ఆదర్శంగా తీసుకునేలాగా గూడుపల్లి ఏపీ మోడల్ స్కూల్లో వినూత్నంగా రంగోలీ ఆర్ట్స్ వేయడం జరిగింది. విద్యార్థులు యువత అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో కూడా ముందుకు పోవాలని స్వతంత్ర దినోత్సవాన్ని క్రీడాకారులకి ఈ చిత్రం అంకితం చేస్తున్నట్లు పురుషోత్తం తెలియజేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిత్రం వైరల్గా మారింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.